శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ప్రధానంగా మిథున రాశి వారికి జనవరి 25 నుంచి జనవరి 31 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ఈ ఒక్క వారం మిథున రాశి వారు ఏదైనా ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు, ఇంపార్టెంట్గా ఉన్నటువంటి ఏదైనా స్థిరాస్తి ఒప్పందాలు కానీ, వివాహ ఒప్పందాలు కానీ, ఉద్యోగ సంబంధించిన విషయాల్లో చాలా వరకు వాయిదా వేసుకుంటేనే ఉత్తమంగా కనబడుతూ ఉంటుంది. ప్రధానంగా 4 గ్రహాలు అష్టమ స్థానంలో ఉండడం వల్ల జాతకుడికి ఎక్కువ ఏదో ఒక వార్త కలవర పెడుతూ ఉంటుంది. జాతకుడు చేయనటువంటి ప్రయత్నాలు చాలా వృధాగా టైం వేస్ట్ కార్యక్రమాలుగా నడుస్తుంటాయి. ఏదైనా నష్టం కలిగే అవకాశాలు కూడా ఉంటుంటాయి. అందువల్ల ఏంటంటే ఈ వారం ఒక ప్రయాణానికి వెళ్తున్నా, ఒక వ్యవహారంలో సెటిల్మెంట్ కోసం కూర్చున్నా కూడా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. సాధ్యమైనంత వరకు కార్యక్రమాలని, పనుల్ని పోస్ట్పోన్మెంట్ చేసుకునే విధంగా ప్రయత్నం చేస్తే మంచిది. అయితే మిథున రాశి వారికి రాశి యందు గురు సంచారం చాలా వరకు చాలా సమస్యల నుంచి బయటపడవేస్తూ ఉంటుంది. ఎవరో ఒకళ్ళ సమయానికి జాతకుడిని ఆపద్బాంధవుల్లో ఆదుకొని ఆ ప్రయత్నం నుంచి బయటపడవేస్తూ ఉంటారు. అయితే గురువు జీవకారకుడు అవడం వల్ల గురువుకి కూడా ఇప్పుడున్నటువంటి మకర రాశిలో ఉన్నటువంటి 4 గ్రహాలు కూడా అష్టమ స్థానంలో సంచరిస్తున్నాయన్నమాట. అంటే ఆటోమేటిక్గా గురువుతో ఏ గ్రహం అయినా గురువుకి అష్టమ స్థానంలోకి వచ్చినప్పుడు ఆ గ్రహం యొక్క కారకత్వాలు చాలా వరకు నాశనం అవుతుంటాయి, ఇబ్బంది పడుతూ ఉంటాయి. సో అందువల్ల ఏంటంటే ప్రధానంగా ఇప్పుడు అటు రాశికి అష్టమంలో గ్రహాలు, అటు గురువుకి అష్టమంలో గ్రహాలు ఉండడం వల్ల జాతకుడు ఏ ప్రయత్నం అన్నా కొంతకాలం పాటు వాయిదా వేసుకుంటేనే మంచిది. ప్రధానంగా కుజుడు అష్టమ స్థాన సంచారం వల్ల జాతకుడికి ఎలా ఉండదంటే ఎక్కువ చిన్న పని కూడా ఎక్కువ శ్రమ పడడం, అలాగే దగ్గర బంధువులతో, రక్త సంబంధికులతో కొద్దిగా అభిప్రాయ భేదాలు, వాగ్వేదాలు రావడం జరుగుతుంటుంది. అలాగే చిన్న చిన్న ప్రమాదాలు కూడా జరగడానికి కారణం అవుతూ ఉంటుంది. ప్రధానంగా ఏంటంటే భూమి సంబంధించిన విషయాల్లో సమస్యలు తలపెట్టడం జరుగుతూ ఉంటుంది. అయితే బుధుడు రాష్ట్రాధిపతిగా సప్తమాధిపతి గురువుతో షష్టాష్టకాలు రావడం వల్ల భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సంబంధాలు కొంతవరకు ఇబ్బంది పెడుతుంటాయి. చిన్న చిన్న అభిప్రాయ భేదాలు కలుగుతూ ఉంటాయి. వివాహ ప్రయత్నాలు లాంటివి వాయిదా పడడం, లేదంటే కుదుర్చుకున్న పెళ్లి సంబంధం వెనక్కిపోవడం లాంటిది కూడా జరుగుతూ ఉంటాయి. ప్రధానంగా రవితో అష్టమ స్థానంలో ఉన్నటువంటి రవితో అధికారులతో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. పిల్లలకి ఏదో ఒక అనారోగ్య కారణాల వల్ల చాలా మనస్తాపానికి గురవుతుంటారు. అంటే మీరు చిన్నవారైంటే తండ్రి గారికి వచ్చినటువంటి అనారోగ్య కారణం వల్ల ఇబ్బంది పడటం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక శుక్రుడు మీకు ఆల్రెడీ అష్టమంలో ఉన్నప్పుడు స్త్రీలతో విభేదాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఆర్థిక విషయాల్లో ఎక్కువ మనీ టైట్ ఏర్పడుతూ ఉంటుంది. ధన విషయంలో ఏదో ఒకటి వస్తువు కొనాలనే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక విలువైన వస్తువు లాంటిది కొనే ప్రయత్నంలో అది కొన్న తర్వాత డ్యామేజ్ అవ్వడం కానీ, సరైనటువంటి డాక్యుమెంట్ లేకపోవడం కానీ, మొత్తం మీద ఏదైనా ఈ సమయంలో మీరు కారు కొనాలనుకున్నా, ఒక ఏసీ కొనాలనుకున్నా, ఒక సోఫా సెట్ కొనాలనుకున్నా, ఏదన్నా ఒక విలువైన వస్తువు, లగ్జరీ ఐటెం కొనాలన్నా కూడా కొన్ని రోజుల పాటు వాయిదా వేసుకుంటే ఇవన్నీ కూడా నెమ్మదిగా మీకు ఈ ఫిబ్రవరి 3వ తారీఖు నుంచి అన్ని గ్రహాలు కూడా నెమ్మదిగా 9వ స్థానానికి చేరతాయి. కాబట్టి ఇప్పుడు ప్రతికూలంగా ఉన్న విషయాలన్నీ కూడా తర్వాత వచ్చే రోజుల్లో మీకు అనుకూలంగా మారుతాయి. కాబట్టి కొద్దిగా టైం కోసం వెయిట్ చేయండి. తొందరపడడం వల్ల నష్టపోయే అవకాశం ఉంది. ఇక ప్రధాన గ్రహాలైనటువంటి గురువు రాశిలో సంచరిస్తూ తన సొంత నక్షత్రమైనటువంటి పునర్వసు మీదకి మారడం వల్ల సప్తమ దశమ భావ ఫలితాలు మీకు అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది. అంటే గురువు మరింత బలవంతుడు అవటం వల్ల అటు వృత్తిపరమైనటువంటి ప్రయత్నాల్లో మార్పులు ఏమైనా చేయాలన్నా, అలాగే వివాహ జీవితంలో ఏదైనా రాజీకి రాగాలన్నా, పెళ్లి సంబంధాలు కూర్చుకోవడంలో గతంలో మిస్ అయినటువంటి తిరిగి ప్రయత్నం చేయడం వల్ల కూడా కొంతవరకు సఫలీకృతం అయ్యే అవకాశం ఉంది. శని భగవానుడు కూడా దశమ స్థానంలోకి రావడం వల్ల మరి ఎదగే వృత్తిపరంగా మీకు కొంత మార్పుకి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అయితే సోమవారం, మంగళవారం చాలా వరకు ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సహకారం అది ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏదైనా కొన్ని ఇంపార్టెంట్ విషయాలు, ధనానికి సంబంధించినవి, కుటుంబ విషయాలకు సంబంధించినవి సోమవారం, మంగళవారం సెటిల్ చేసుకోవడం మంచిది. బట్ ఏదైనా ప్రధాన విషయాలు మాత్రం వాయిదా వేసుకొని నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేసుకుంటే బాగుంటుంది. ఏదైనా మిథున రాశి వారు ఈ వారం అంతా కూడా కొంత శ్రద్ధతో వ్యవహరించవలసి ఉంటుంది. సాధారణంగా ఈ వార ఫలాలు
ఫాలో అవుతున్నవారు, పరిశీలిస్తున్న వారికి చాలామందికి ఒక సందేహం అన్నది రావడం జరుగుతుంది. మీరు చెప్పినవన్నీ నిజంగా జరుగుతాయా, లేదా కాలక్షేపాన్ని చెప్తున్నారా, మీకు నిజంగా పాండిత్యం ఉందా, ఇలాంటి అనేక సందేహాలు ఈ ప్రేక్షకులకి రావడం జరుగుతుంది. ఏదైనా గ్రహాల స్థితి ఆధారంగా ఈ ఫలితాలు చెప్పడం జరుగుతుంటుంది. అయితే అవకాశం ఉందా లేదా అన్నది వారు పుట్టినప్పుడు ఉన్నటువంటి జన్మ జాతకం బట్టి ఉండడం జరుగుతూ ఉంటుంది. వారు పుట్టినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితిలో కొన్ని లిఖించబడి ఉంటాయి. వివాహం ఏ విధంగా ఉంటుంది, పెళ్ళి ఏ విధంగా జరుగుతుంది, ఉద్యోగం, సంపాదన, అతని స్థితిగతులు, ఇవన్నీ కూడా అతని జన్మజాతకం బట్టి ఆధారపడి ఉంటాయి. అవి మరి ఎప్పుడు జరుగుతాయి అన్నప్పుడు, అంటే ఒక జాతకం పుట్టినప్పుడు పెళ్ళి ఉంటుంది, అంటే పెళ్ళి ఎప్పుడు జరుగుద్ది అని తెలుసుకోవాలంటే జాతకుడు పుట్టినప్పుడు ఉన్నటువంటి దశలు, ఏ దశలు జరుగుతుంటాయి కదా, రవి దశ, చంద్రుడు, కుజుడు, రాహు నడుస్తుంటాయి. ఈ దశలు వచ్చినప్పుడు ఆ దశ ఒక గురుదశ వచ్చింది అనుకోండి, 16 సంవత్సరాలు నడుస్తుంటుంది. ఈ 16 సంవత్సరాలు ఎప్పుడు అవుతుంది అంటే దానికి మళ్ళీ అంతర్దశ ఉంటుంది. ఆ అంతర్దశ మళ్ళీ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉంటుంది. ఈ 3 సంవత్సరాలు ఎప్పుడు జరుగుతున్నప్పుడు అప్పుడు ఈ గోచారం అన్నది మనకి రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ గురువు సప్తమ స్థానంలోకి వచ్చినప్పుడు పెళ్ళి అవుతుంది, పంచమంలోకి వచ్చినప్పుడు సంతానం కలుగుతారు. ఇప్పుడు దశ అంతర్దశ సహకరిస్తే ఈ గోచారం కూడా సహకరిస్తూ ఉంటుంది. అలాగే ఏ సంవత్సరంలో జరుగుద్ది అన్నది గురువు చెప్తాడు, ఏ నెలలో జరుగుతున్నది రవి సంచారం అని తెలుసుకుంటాం అన్నమాట. అంటే రవి ప్రతి నెల ఒక రాశిలో మారుతుంటాడు కాబట్టి పలానా నెలలో ఈ సంతానం కలగవచ్చు, ఈ ఉద్యోగం రావచ్చు, ఈ ఆరోగ్యం కలగవచ్చు, రవిని బట్టి చెప్తాం. మరి ఏ రోజు జరుగుతుంది అంటే చంద్రుడి యొక్క సంచారం బట్టి చెప్తూ ఉంటుంది. ఏ సంచారం, చంద్రుడు ప్రతి 2 రోజులు 2.5 రోజులకి మారుతూ ఉంటాడు. ఏ రాశిలోకి వచ్చినప్పుడు, ఏ నక్షత్రం మీద సంచరించినప్పుడు ఈ సంఘటన జరగవచ్చు, పెళ్ళి ఎప్పుడు జరగవచ్చు, డెలివరీ ఎప్పుడు జరగవచ్చు, ఇవన్నీ ఈ చంద్రుడి యొక్క సంచారం బట్టి ఆ రోజు నిర్ణయిస్తాం. మరి రోజు నిర్ణయించే సరిపోయిందా, ఏ సమయంలో జరుగుతుంది అన్నది లగ్నాన్ని బట్టి చెప్తాం అన్నమాట. ప్రతి 2 గంటలకి లగ్నం మారుతూ ఉంటుంది. ఏ లగ్నంలో జరగవచ్చు, లేదంటే ప్రతి గంటకి ఒక హోర మారుతుంటుంది. రవి హోరలోనా, శని హోరలోనా, గురు హోరలోనా, ఏ హోరలో జరగవచ్చు, ఇవన్నీ కూడా హోరను బట్టి లగ్నాన్ని బట్టి చెప్పడం జరుగుతుంటుంది. అంటే ఇంచుమించుగా ఒక శుక్రదశ 20 సంవత్సరాలు ఉంటుంది. దాంట్లో రవి అంతర్దశ అన్నది 1 సంవత్సరం ఉంటుంది. దాంట్లో గురువు, ఈ శని, ఇవన్నీ సూక్ష్మంగా వస్తూ చివరికి ఏ సమయంలో కూడా జరుగుద్ది అన్నది జాతకుడు యొక్క జన్మ వివరాలు కరెక్ట్గా ఉంటే తెలుసుకోవచ్చు. అయితే గోచారం అన్నది ఈ విధంగా సపోర్ట్ చేస్తుంది తప్ప జాతకుడికి ఆ విషయం లేదు. ఆ సంతాన యోగం అన్నది లేనే లేదు. 5వ స్థానంలో గురువు వస్తే ఏంటి, శని వస్తే ఏంటి, ఎవరు వస్తే ఏమిస్తారో జాతక చక్రంలో లేనిది. అలాగే ఉద్యోగం, జాతక చక్రంలో ఉద్యోగం ఉంటే ఉద్యోగం వస్తుంది, లేనిది అయితే రాదు. ఇవన్నీ కూడా కేవలం గోచారం అన్నది మీ జన్మ జాతకంలో ఉన్నవి ఎప్పుడు జరుగుతుందని చెప్పడానికి ఉపయోగపడతాయి. అవి ఉంటేనే మీకు జరుగుతాయి, లేనప్పుడు జరిగే అవకాశం అయితే లేదు. అవి ప్రాంతాల వారుగా మనం ఉన్న ప్రాంతాన్ని బట్టి, ఉదాహరణకు అమెరికాలో ఉన్న వాళ్ళకి రాహుదశ యోగిస్తూ ఉంటుంది, బ్రహ్మాండంగా అక్కడ బాగుంటుంది. మన ఇండియాలో భారతదేశంలో ఉన్న వాళ్ళకి, సాంప్రదాయంగా ఉన్న వాళ్ళకి గురుదశ బాగుంటుంది. ఈ విధంగా ప్రాంతాన్ని బట్టి కూడా మారడం జరుగుతుంటుంది. కాబట్టి బట్ ఏదైనా మనం ప్రతి దినచర్య ప్రకారం రోజు దైవ ప్రార్థన చేసుకోవడం, పర్టికులర్గా ఇది మాఘమాసం కాబట్టి ఈ మాఘమాసం అన్నది కృష్ణమూర్తి అంటే విష్ణు భగవానుడికి, కృష్ణుడికి ఇష్టమైనవి కాబట్టి ఈ మాఘమాసంలో వీలైతే ప్రతిరోజు నెలకొకసారి లేదంటే వారంకోసారి ఏదైనా వెంకటేశ్వర స్వామి టెంపుల్లో, సత్యనారాయణ టెంపుల్లో ఏ టెంపుల్ని దర్శించడం, వీలైతే విష్ణు సహస్రనామం, అంతగా కుదరకపోతే మరి వెంకటేశ్వర స్వామి గోవిందనామాలు ఏదో ఒకటి చేసుకోవడం, కనీసం శనివారం అన్న నియమంగా ఉండడం, ఏదో ఒక పుణ్యనది స్నానం చేయడం, ఏది మీకు వీలు అంటే ఏది, అది సాంప్రదాయంగా పెద్దలు నిర్ణయించే ప్రకారం ఏదో ఒక పుణ్య కార్యక్రమం చేయడం వల్ల మన జాతకంలో ఉన్నటువంటి పాపకర్మలు నశించి కొత్తగా జీవితాన్ని ముందుకెళ్ళడం బాగుంటుంది. ఏదైనా ఒక పూర్వపుణ్యం కూడా మన జాతకంలోనే ఉంటుంది. గత జన్మలో వీడు ఏం చేసాడు అన్నది కూడా అందులో ఉంటుంది. అది మంచిగా ఉంటే ఈ జన్మలో అనుభవిస్తాం. అసలు పూర్వపుణ్యమే లేనప్పుడు ఈ జాతకం ఎలా బాగుంటుంది? ఇవన్నీ కూడా జన్మ జాతకం బట్టి ఆధారపడి ఉంటుంది తప్ప గోచారం అన్నది కేవలం ఆ టైం టేబుల్ లాగా జరుగుతుందా లేదన్న చెప్తూ ఉంటుంది. అది మీ జాతకంలో ఉంటేనే జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా గమనించండి. బట్ ఏదైనా ప్రతి నెగిటివ్ని మీరు పాజిటివ్గా మార్చుకోవచ్చు. అది కేవలం మీ వల్ల, మీ సంకల్పం వల్ల మాత్రమే జరుగుతుంది తప్ప ఎవరికో డబ్బులు ఇచ్చి జపాలు చేయించి పూజలు చేయించినా జరగదు, ఉంగరాలు పెట్టుకున్నా జరగదు. ఏం చేసినా కూడా మీ యొక్క వ్యక్తిగత ప్రయత్నం, కఠోరమైనటువంటి దీక్ష, శాస్త్రాల మీద అపారమైన నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే మీరు ఎంత చెడు కర్మ మీ జాతకంలో ఉన్నదాన్ని
మంచిగా మార్చుకోవచ్చు. ఈవెన్ ఆయుష్ కూడా మీరు మీ చర్యల ద్వారా పెంచుకోవచ్చు, అలాగే మీ చర్యల ద్వారా తగ్గించుకోవచ్చు. ఏదైనా అది మీ చేతుల్లోనే ఉంటుంది తప్ప మీ జీవితాన్ని ఎవడు కూడా మీరు ఎంత ధనం పోసినా కూడా మార్చలేరు. కేవలం దైవ బలంతో మాత్రమే మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. స్వస్తి.